వెల్కమ్ టు తేజ న్యూస్ లైవ్. ప్రజాకవి అంటే ప్రజల పక్షాన ప్రజలకు ఏది న్యాయమో ఏది అవసరమో దాని వైపే ఉండి కవిగా ఆటపాటలతో ప్రజలను చైతన్యం చేయాలే కానీ నువ్వు ప్రజాకవివి కావు, నువ్వు కేవలం ఒక మాల సామాజిక వర్గానికి సంబంధించిన కవివి మాత్రమే అని ఎంఆర్పిఎస్ ప్రజాసంఘ నాయకులు ఎమ్మెల్సీ గోరెటి వెంకన్నపై మండిపడ్డారు. సోమవారం నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో మొన్న సుప్రీంకోర్టు ఏబిసిడి వర్గీకరణపై అనుకూలమైన తీర్పునిచ్చిన సంగతి తెలిసినదే. దానిని జీర్ణించుకోలేక శాసనమండలిలో ఎమ్మెల్సీ ప్రజాకవి అని పిలువబడే గోరెటి వెంకన్న కృష్ణమాదిగ ఉద్యమం సభమే అనుకుంటూనే వర్గీకరణకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కించపరిచినట్లుగా మాట్లాడిన మాటల్ని వెనక్కి తీసుకొని మాదిగలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరుతూ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మాదిగ జాతిపిత 30 సంవత్సరాలు అలుపెరుగని ఉద్యమాలు చేసిన మన్యం శ్రీ మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ ప్రాంత మాదిగల ముద్దుబిడ్డ మాదిగ జాతిని జాగృతిపరిచే మంగి విజయ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ గత 30 సంవత్సరాలుగా తన కుటుంబానికి దూరమై తన యవ్వనం మొత్తం ఉద్యమానికి త్యాగం చేసిన వ్యక్తి మందకృష్ణ మాదిగ అని, ఆయన త్యాగ ఫలితం వల్ల వికలాంగుల పెన్షన్లు, చిన్నపిల్లల గుండె ఆపరేషన్లు, ఆరోగ్యశ్రీ వంటి మహోన్నతమైన పథకాలను తీసుకువచ్చి ఎంతోమందికి సాయం చేసిన గొప్ప నాయకుడు మందకృష్ణ మాదిగ చేసిన పోరాటాన్ని అన్ని పార్టీలు ఇది న్యాయమైన పోరాటమని, జనాభా దమాసా ప్రకారం అందరూ సమానమైన వాటిని పొందాలన్న ఉద్దేశంతో మందకృష్ణ మాదిగ చేసిన పోరాటాన్ని భారత ప్రధాని మోడీ ఇచ్చిన మాట ప్రకారం 7 న్యాయవాదుల సమక్షంలో ధర్మాసనం ఏబిసిడి వర్గీకరణకు అనుకూలంగా ఇది న్యాయబద్ధమైనదని, దీని తక్షణమే మాదిగల ఉపమాదిగల పేరు మీద వాళ్ళకు ఉద్యోగాలు తీసుకుపోతుర్రు. అందరికంటే ముందు వరుసలో మాలలు ఎక్కువ లబ్ధి పొందుతుర్రు. కాబట్టి ఇది సరైన న్యాయం కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి రిజర్వేషన్లు అందరికీ సమానంగా దక్కాలని చెప్పేసి ఈ పోరాటం మొదలైనప్పటి నుంచి అడుగడుగున ఈ ఉద్యమానికి అగ్రకుల నాయకులు రాజకీయ చేస్తూనే ఉన్నాయి. కానీ గవర్నర్లు ఏది ఏమైనప్పుడు కూడా దేశ ప్రధానమంత్రి మోడీ ఇచ్చిన మాట ప్రకారం సుప్రీంకోర్టు ద్వారా మాకు ఒక అద్భుతమైన న్యాయం జరిగింది. మాకు సుప్రీంకోర్టు భారతదేశ అత్యున్నతమైన న్యాయస్థానం. ఇది నిజమే కదా. 59 ఉపకులాలకు రిజర్వేషన్లు అందాలన్న సమానంగా అందాలన్నప్పుడు కేవలం ఒక వర్గం మాత్రమే అన్ని హక్కులు వాళ్ళే పొందుతారు. కానీ ఇది అందరికీ దక్కాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీనికి మేము ఏం చెప్తామంటే వెంబడే ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి కూడా ఎంబడే సుప్రీంకోర్టు తీర్మానం వచ్చిన ఎంబడే తీర్పు వెలువడిన ఎంబడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మేము ఇమీడియట్గా భారతదేశంలో అందరికంటే ముందే మేము ఆర్డినెన్స్ తీసుకొస్తాం ఎస్సీ వర్గీకరణ అని చెప్పేసి ప్రకటన చేసిండు. మేము గౌరవ ముఖ్యమంత్రి మేము కృతజ్ఞత తెలుపుతా ఉన్నాం. దేశ ప్రధానమంత్రికి మోడీ కూడా మేము కృతజ్ఞత తెలుపుతా ఉన్నాం. అక్కడనే పక్కన ఉన్న చంద్రబాబు నాయుడు కానీ పక్కన ఉన్న స్టాలిన్ కానీ ఏదైతే అణగారిన వర్గాల ఆశయం కోసం ఏబిసిడి వర్గీకరణ ఏర్పడదో అందరూ కూడా మేము అమెండ్మెంట్ చేస్తామని చెప్పి ప్రకటన చేసినందుకు అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా హెడ్ క్వార్టర్లో అచ్చంపేట నుంచి కొల్లాపూర్ నుంచి కల్వకుర్తికి వెళ్ళి నాగర్ కర్నూలు 4 తాలూకాలకు వెళ్ళి ఈరోజు ముఖ్య నాయకులను ఏర్పాటు చేసి పిలవడం జరిగింది. ఈరోజు గౌరవ మన మందకృష్ణ గారికి పాలాభిషేకం చేస్తూనే మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏబిసిడి వర్గీకరణ మీద సుప్రీంకోర్టు తీర్పు వెలువడి కళ అది నీ నుంచి కాలిపోయినది. గోటి వెంకన్న ఖబర్దార్. ఇన్ని రోజులు నీ పాటకు గౌరవించడం, నువ్వు సామాజిక పరంగా అన్ని వర్గాలను నువ్వు ఎత్తుకుంటావు అనుకున్నాం, నువ్వు హక్కులు ఎత్తుకుంటావు అనుకున్నాం. కానీ నీ కుట్రలో నీ గుండెలో ఎంత విషయం ఉందో మేము కళ్ళగట్టినట్టుగా ప్రపంచం మొత్తం చూసింది. బిడ్డ ఖబర్దార్. ఏబిసిడి వర్గీకరణ కోసం ఆ రోజు గాంధీ భవన్ ఘటనలో అమరవీరులు మా బిడ్డలు ఎంతోమంది, ఈరోజు మహిళలు అమరులయ్యారు. ఎంతోమంది కుటుంబాలు ఉద్యోగాలు లేక ఎంతోమంది రోడ్డు మీద పడరు. ఈరోజు మేము కడుపు కాచుకొని కడుపు దంపుకొని కడుపు మండుతున్న కడుపుల మీద నీవు నిప్పుకోవడానికి చూస్తే ఖబర్దార్ గోటి వెంకన్న. నువ్వెక్కడ తిరగలేవు. నీ పాటను నువ్వు అనుకుంటున్నావు నీవు కావాలని ఈరోజు అగ్రకుల పంచన చేరి ఒక కుట్రలో భాగమై నువ్వు కావాలని మాదిగల కుట్రలు పంచాయని చూస్తున్నావు. అది మానుకోకపోతే ఎక్కడికక్కడ నేను అడ్డుకుంటామని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాము. అందులో భాగంగానే ఇంకొక మాట, ఈ ప్రాంతంలో గోరెటి వెంకన్న కంటే అద్భుతమైన ఉద్యమ నాయకుడు జట్టి ధర్మాధర్ ఉన్నాడు కదా. ఆ రోజు వర్గీకరణకు అనుకూలంగా ఢిల్లీలో మాలలు ధర్నా చేస్తూ ఉన్నారు. ఏబిసిడి వర్గీకరణ చేయొద్దని చెప్పి ఢిల్లీలో ధర్నా చేస్తుంటే ఇదే ధర్మరాధన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ
జాతీయ అధ్యక్షుడు మేము లేదు, సామాజిక అంశం ఇది, ఏబీసీ వరకు జరగాలని చెప్పేసి ఒక టెంట్ వేసి ఢిల్లీ అంతా నడబడ్డా టెంట్ వేసిన ధర్మాలకు మేము అందరికీ అభినందనలు ఇస్తాము, ధన్యవాదాలు ఇస్తా ఉన్నాం. మేమేం చెప్తామంటే నీ వెంటనే గోరవెట్టి వెంకన్న స్పందించిన మాట్లాడు కేసీఆర్ గారు కేటీఆర్ గారు స్పందించి వెంటనే గోరటి వెంకన్న ఎమ్మెల్సీని బర్తరఫ్ చేయాలి, ఆ ఎమ్మెల్సీని ధర్మాలకు ఇవ్వాలి. మేము డిమాండ్ చేస్తాము, ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది అంతిమంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది ఆరంభం మాత్రమే. ఆ త్వరలో కార్యాచరణ ప్రకటిస్తాం. కార్యాచరణ ప్రకటించి పెద్ద ఎత్తున వేలాది మందితో ఎంఆర్పిఎస్ ఉద్యమంలో పడినటువంటి ప్రతి ఒక్కరు కూడా భారీ ఎత్తున సభ పెట్టి అందరినీ సన్మానించుకునే కార్యక్రమం కూడా తీసుకుని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఈ సభకు వివిధ గ్రామాల నుంచి వివిధ తాలూకాల నుంచి వచ్చేసిన అందరూ కూడా పేరు నా నమస్కారాలు తెలుస్తాం, ముగిస్తాం. జై మాదిగా. ధర్మరాజు గారు ఆయన ప్రత్యక్ష పోరాటం చేస్తూ ఇప్పుడు అన్నలు చెప్పిన విధంగా ఆయన ఢిల్లీలో టెంట్ వేసి వర్గీకరణ కోసానికి అనుకూలమైనటువంటి ఉద్యమం చేసినటువంటి ఈయన రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫలాలను సమానంగా పంచుకోవాలనే ఉద్దేశంతో మందకృష్ణన్న చేస్తే ఆ పోరాటానికి మద్దతు పలికినటువంటి ధర్మరాజన్న చెప్పులు మోసినా గానీ నీకు సిగ్గు రాదని చెప్పేసి తెలియజేస్తాను. గోరటి వెంకన్న ఖబర్దార్. గోరటి వెంకన్న నీకు ఒకటే చెప్తా ఉన్నాం, ఎంకన్నా వరి ఎంకీగా నీకేం పుట్టర ఎంకన్నో, ఎంకన్నా వరి ఎంకీగా నీకేం పుట్టర ఎంకీగా ఎంకన్నా వరి ఎంకీగా నీకు ఏం పుట్టర ఎంకన్నో, ఎంకీగా వరి ఎంకన్నా నీకేం పుట్టిన ఎంకీగా వరి ఎంకన్నా. మన్నే మాదిగా డప్పుల పైన చల్లని నీళ్లు చల్లుతున్నావు, చల్లని నీళ్లు చల్లుతున్నావు, ఎంకీగా వరి ఎంకన్నా నీకు ఏం పుట్టర ఎంకన్నో. మాలలది మాదిగలకొద్దు, మాదిగలది మాలలకొద్దు, ఎవరి వాట వాళ్ళకు పోవాల్సిందే, ఎవరి వాట వాళ్ళు ఉండాల్సిందే అనేటువంటి ఒక పెద్ద ఉద్దేశంతో జట్టి ధర్మరాజు గారు ఢిల్లీకి వచ్చి మందకృష్ణ మాదిగతో చేయగలిపి ఉద్యోగంలో పార్టిసిపేట్ అయిన అన్న నీకు మా పాదాభివందనాలు. ధర్మరాజన్న మీకు ఎప్పుడు నువ్వు నిస్వార్థంగా ఉన్నంత వరకు ధర్మరాజు మేము తోడుగానే ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం